అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ఇక వివరాలకెళ్తే ఆ ఉద్యోగులకు పాత పెన్షన్ వీలు కాదు అంటూ ఇక్కడ ఒక కీలక ప్రకటన అయితే చూస్తున్నాం. ఇక రెగ్యులర్ చేయబడిన తేదీ నుంచి మాత్రమే సర్వీస్ లెక్కింపు అయితే ఉంటుంది. చట్ట సవరణకు ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వానికి ఆర్థిక శాఖ ప్రతిపాదన అంటూ ఇటు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కీలక ప్రకటన అయితే చేసింది. తాత్కాలిక ఉద్యోగాల్లో పనిచేసిన వారిని రెగ్యులరైజేషన్ తర్వాత పాత సర్వీస్‌ను కూడా లెక్కించి పెన్షన్ ఇవ్వాలని అడగడం కుదరదని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ అయితే స్పష్టం చేసింది. ఈ మేరకు ఉద్యోగ నియామకాలు, సర్వీస్‌ల హేతుబద్ధీకరణ, వేతన విధానం చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక శాఖ ప్రతిపాదనలు పంపింది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 94లో ఈ చట్టం తెచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత దీన్నే అమలు చేస్తున్నారు. ఏదైనా ప్రభుత్వ శాఖలో పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వ అనుమతితోనే టెంపరరీ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఈ చట్టం ప్రకారం 94 ఏప్రిల్ 22న ఉమ్మడి ఏపీ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని అర్థం ఏంటంటే తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించిన తర్వాత గత సర్వీసు అంటే తాత్కాలిక కాలాన్ని కూడా పెన్షన్ కోసం పరిగణలోకి తీసుకోవడం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతిపాదనలో ఆర్థిక శాఖ అయితే స్పష్టం చేసింది. ఇక 2004 సెప్టెంబర్ 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి నూతన పెన్షన్ విధానం ఎన్‌పీఎస్ అమల్లోకి వచ్చింది. అయితే అంతకుముందు తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేసిన వారిని ఆ తేదీ తర్వాత క్రమబద్ధీకరిస్తే వారు ముందు సర్వీస్‌ను కూడా లెక్కించి పాత పెన్షన్ పథకంలో చేర్చాలని హైకోర్టుకు వెళ్తున్నారు. సవరించిన పెన్షన్ నియమావళి 1980లో స్పష్టత లేదని, క్రమబద్ధీకరించిన ఉద్యోగులకు పాత పెన్షన్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలిస్తోంది. ఈ నేపథ్యంలో 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు తాత్కాలిక, కాంట్రాక్ట్, అడ్‌హాక్, దినసరి వేతన, తర్వాత ఎన్ఎంఆర్ లేదా కాంటింజెంట్ ఏ పేరుతో తాత్కాలిక ఉద్యోగాల్లో పనిచేసినా వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించిన తర్వాత పాత సర్వీసును లెక్కించి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని అడగడం సరికాదని ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. ఇలా రెగ్యులరైజ్ చేయబడిన వారందరికీ పాత పెన్షన్ వర్తింపజేస్తే ప్రభుత్వంపై 20,000 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అంచనా వేసింది. తాత్కాలిక ఉద్యోగ కాలాన్ని పెన్షన్ లేదా సర్వీస్ బెనిఫిట్స్ కోసం లెక్కించరాదంటూ సుప్రీంకోర్టు 2023 మార్చి 3న ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసినట్టు ఆర్థిక శాఖ ఇక్కడ ఉదాహరించింది. ఈ మేరకు చట్టానికి సవరణతో ఆర్డినెన్స్ జారీ చేయాలని సూచించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో సైతం 1994 చట్టానికి సవరణ చేసినట్లు తెలంగాణ ఆర్థిక శాఖ తెలిపింది. కాబట్టి కాంట్రాక్టు ఉద్యోగులకి ఎప్పుడైతే రెగ్యులర్ చేశారో అప్పటి నుంచి మాత్రమే సర్వీస్ కౌంట్ అవుతుంది కానీ పాత సర్వీస్ మాత్రం కౌంట్ కాదని చెప్పేసి ఇక్కడ ఆర్థిక శాఖ తెలంగాణ ప్రభుత్వానికి ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. దీని మీద ఆర్డినెన్స్ కూడా తీసుకురావాలని చెప్పి ప్రభుత్వానికి ఆర్థిక శాఖ ప్రతిపాదనలు అయితే పంపింది. ఇక ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో, ఏ విధమైన ఆర్డినెన్స్ జారీ చేస్తుందో చూడాలి. ఇక మొత్తానికైతే కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్, కాంటింజెంట్, దినసరి వేతన కార్మికులు వీరందరూ ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ భద్రత, వారికి మంచి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక భవిష్యత్తులో ఈ కాంట్రాక్ట్ పద్ధతి, అవుట్‌సోర్సింగ్ పద్ధతి లేకుండా రెగ్యులర్ విధానంలో ఉద్యోగులు నియమించాలి. ఎందుకంటే లక్షలాది మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి రెగ్యులర్ పోస్టులనే భర్తీ చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఆదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఈ విధంగా తాత్కాలిక ఉద్యోగ భర్తీ జోలికి వెళ్లకుండా రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలి. ఇక ఆహ్, ఈ నూతన పెన్షన్ విధానాన్ని కూడా రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని కూడా తీసుకురావాలని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థాంక్ యూ.